మీ పిల్లలు మీ మాట వినడం లేదా? అలాగే చదువులోనూ, గురువులతోనూ, తోటి వారితోనూ మర్యాదగా ప్రవర్తించడం లేదా? అలాగే ఒంటరిగా ఉంటున్నారా? మీతో ప్రేమగా ఉండట్లేదా? ఇలాంటి సమస్యలు ఉంటే చదువులోనూ బాగా రాణించట్లేదా? ఇలాంటి సమస్యలు ఉన్నవారు తల్లిదండ్రులు ఈ ఒక చిన్న మంత్రాన్ని చేస్తే చాలు. ఈ యొక్క చిన్న హనుమాన్ మంత్రాన్ని జపిస్తే చాలు. ఎందుకు హనుమాన్ మంత్రము అంటే, హనుమంతుడు భక్తవత్సలుడు, భక్తులను కన్న బిడ్డలలాగా చూసేవాడు కనుక ఆయనను భక్తవత్సల అంటారు. కనుక హనుమాన్ మంత్రాన్ని ఎవరైతే తల్లిదండ్రి పిల్లల తల మీద చేయి పెట్టి ఓం భక్తవత్సలాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః అనే ఈ మంత్రాన్ని రోజు ఉదయం 9 సార్లు పఠిస్తారు. ఆ పిల్లలలో మార్పులు గమనిస్తారు. అలాగే ఆ పిల్లలు తల్లిదండ్రులతోనూ, గురువులతోనూ, తోటివారితోనూ అందరితోనూ ప్రేమగా, మర్యాదగా ప్రవర్తిస్తారు. వారి ప్రవర్తనలో మార్పు వస్తుంది. చదువులోనూ వాళ్ళు రాణిస్తారు. ఒక విషయము, ఈ మంత్రాన్ని తల్లిదండ్రి మాత్రమే పిల్లల తల మీద చేయి పెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత గురువుగారు మాత్రమే పిల్లల తల మీద చేయి పెట్టాలి. వేరే ఏ ఇతరులు పిల్లల తల మీద చేయి పెడితే వాళ్ళు మాత్రము నాశనమైపోతారు. ఇది మాత్రం తథ్యం. ఇది పరాశర సంహితలో ఉన్నది. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు మాత్రమే మీ పిల్లల తల మీద చేయి పెట్టి రోజు ఉదయం 9 సార్లు పఠించండి. ఖచ్చితంగా మీ పిల్లలలో మార్పు వస్తుంది. శ్రీమాత్రే నమః. మీకు ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీరు ఈ మంత్రాన్ని జపిస్తే మీ పిల్లలో మార్పు వచ్చిందనుకోండి, ఒక కామెంట్ కూడా చేయండి.